హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆట అదిరింది. ఎక్కడికి వచ్చామో తెలుసా ఫ్రెండ్స్? ఇది కర్ణాటక స్టేట్లో ఉన్న సిరిగేరి అనే ఊరి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళది ఫామ్ హౌస్ అండి. సరదాగా అక్కడికి వచ్చాము కార్తీక మాసం వనభోజనాలకి. ఈ సిరిగేరి అనే ఊరు బళ్ళారి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారుగా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది సొంత ఊరు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారండి. వాళ్ళు వారానికి 2 సార్లు ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇది బళ్ళారి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళది ఫామ్ హౌస్ అండి. మామిడి తోట ఇవ్వండి, చిన్న హట్ లాగా కట్టుకున్నారు, చాలా బాగుంది. ఈ ఊరి పేరు సెలిగేరి, బళ్ళారి నుంచి 40 కిలోమీటర్లు ఉంది. ఈ పొలం అయితే కొత్తగా పెట్టారండి, ఒక 2 ఇయర్స్ లోపే అవుతుంది పెట్టి. మామిడి చెట్లు అన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. ఈ పొలంలో చెట్లన్నిటికీ వాటర్ కోసం డ్రిప్ లైన్ పెట్టారండి, వాటర్ డ్రిప్ లైన్. ఇదిగోండి, ఈ పొలం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ఇల్లు ఒకటి ఒక ఎత్తు, సూపర్గా ఉంది. బ్యాంబూస్తో కట్టారండి, మొత్తం బొంగులతో కట్టారు ఇల్లంతా. 2 స్టేర్లు ఇల్లు కట్టారు బొంగులతో. వీళ్ళు చాలా బాగా కట్టించుకున్నారు. నేనైతే ఎప్పుడు ఇలా బొంగులతో కట్టిన ఇల్లు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఇల్లు. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది ఇల్లు. మేము ఇక్కడే వంట చేసుకొని వనభోజనాలు చేసామండి. వెజ్ భోజనాలు తిన్నాం. ఇదిగోండి సైడ్ నుంచి చూడండి ఎలా ఉందో. ఆ కనపడే కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. ఇవన్నీ మామిడి చెట్లు కనపడేవన్నీ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో మొత్తం చాలా బాగా వచ్చింది. రండి ఫ్రెండ్స్, వెళ్ళి పొలం అంతా తిరిగి చూసేద్దాం. మొత్తం ఇది 5 ఎకరాల పొలం అండి. పొలం మొత్తం రాళ్ళు గుట్టలుగా ఉంటే వీళ్ళంతా సరి చేయించుకున్నారు. సరి చేయించుకొని ఒక 5 ఇంచెస్ వరకు ఎర్రమట్టి పోసుకున్నారండి మొక్కలు బాగా పెరగడానికి. మొక్కలు అన్ని రకాల మొక్కలు వేశారు. ఇదిగోండి నిమ్మకాయల చెట్టు, నిమ్మకాయలు కూడా కాసినాయి. ఆ నిమ్మకాయలతో పులిహార కూడా చేశారు ఇదే రోజు. అన్ని రకాల కాయల చెట్లు వేశారండి. ఇదిగోండి మా వాళ్ళందరూ ఇక్కడ సపోటా చెట్టు ఉంటే సపోటా చెట్టుని చూస్తున్నారు. సపోటా చెట్టుకి కాయలు కూడా వచ్చినాయి, చిన్న చిన్న చెట్టుకి కాయలు వచ్చేసినాయి. హైబ్రిడ్ రకాలు కాదండి, మామూలుయే దేశవాళీ రకాలు. ఇక్కడ ఈ సపోటా చెట్ల పక్కనే ఈ కనిపిస్తున్న చెట్టు ఏంటో తెలుసా? నేల ఉసిరిక అంటండి ఈ చెట్టు పేరు. నేల ఉసిరిక. నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడటం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఇవన్నీ మామిడి చెట్లు కనపడే. ఆ ఎదురుగా కనపడే కొండ మీద ఒక చిన్న గుడి ఉందండి, వెంకటేశ్వర స్వామి గుడి. తిమ్మప్ప దేవస్థానం అంటారంట. ఇదిగోండి కనపడే చెట్టు వచ్చేసి ఏం చెట్టు అనుకుంటున్నారా? ఇది శ్రీగంధం చెట్టు, ఎర్రచందనం అంటారు కదా అది. ఈ చెట్టు ఒక్కటే ఉండకూడదని చెప్పి దాని చెట్టు మొదట్లో కందిపప్పు చెట్టు కూడా వేశారండి, కంది చెట్టు. ఈ ఎర్రచందనం చెట్లు, శ్రీగంధం చెట్లు ఇక్కడ చాలానే వేశారు వీళ్ళది బిజినెస్ కోసం వేయలేదు, సొంత తోట కాబట్టి వేసుకున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఉంది, ఎర్రచందనం చెట్టు. చాలా ఇప్పుడే చూస్తున్నాను వీటిని. ఇదిగోండి ఇవన్నీ టమాటా చెట్లు చాలా వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కూరగాయలన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. ఈ కనపడే చెట్టు అంటే తెలుసా? కంది చెట్టు అండి. ఈ కందికాయల నుంచే మనకు కందిపప్పు వస్తుంది. వీళ్ళు కందిపప్పు కూడా కొనుక్కోరు, ఇక్కడ పండించుకున్న వాటినే ఇంట్లో వాడుకుంటున్నాం అని చెప్పారు. చాలా ఇంట్రెస్ట్గా పెంచుకుంటున్నారు అన్నీ. వీటికి ఒక్క పురుగు కూడా లేదండి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. వీళ్ళు పెస్టిసైడ్స్ కూడా అసలు వాడట్లేదు టమాటాలకు కానీ వేటికి కానీ. ఇదిగోండి ఈ కనపడే చెట్టు వచ్చేసి ఏం చెట్టు అనుకుంటున్నారు? అదేనండి నేరేడుకాయ చెట్టు. పొలం అంతా మనం ఇలా తిరిగేసాం మొత్తం. తిరిగి కాళ్ళు నొప్పులు కూడా వచ్చినాయి బాగా. ఇదిగోండి కందికాయలు కోసుకొని తిన్నాను బాగా, చాలా తిన్నాను. చిన్నప్పుడు ఎప్పుడే తిన్నాను మా ఊర్లో మార్కాపురం దగ్గర కందికాయలు. మళ్ళీ ఇప్పుడే తినడం. మధ్యలో కూడా చూడలేదు. కానీ ఈ మధ్య గుంటూరులో కూడా అమ్ముతున్నారండి కందికాయలు. గుంటూరులో ఫ్లవర్ మార్కెట్ దగ్గర అమ్ముతున్నారు, మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర కూడా అమ్ముతున్నారు. మీరు కూడా కుదిరితే ఒకసారి కొనుక్కొని తిరిగి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ఆ రోజు టిఫిన్ చేయలేదు, అక్కడ ఈ దొరికే కాయలన్నీ తింటా కూర్చున్నాను. కందికాయలు చాలా తిన్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. కందికాయలు ఎప్పుడో చిన్ననాటి గుర్తులన్నీ గుర్తు చేసింది. మీలో ఎంతమందికి కంది చెట్లు తెలుసండి? మీలో ఎంతమంది కందికాయలు తిన్నారో కామెంట్ చేయండి. ఈ మొత్తం 5 ఎకరాల పొలంలో పొలం మొత్తం తిరిగానండి. మా పొలం వచ్చేసి మార్కాపురం పక్కన విలేజ్లో అండి. మార్కాపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కలజువలపాడు అనే ఊరు. ఇదిగోండి టమాటా చెట్లు చూపిస్తారండి. ఇవి చెర్రీ టమాటాస్ అండి, చిన్న చిన్న టమాటాలు భలే ఉన్నాయి. చెర్రీ టమాటాలు గోళీలాగా ఉన్నాయి, తింటే మాత్రం భలే టేస్ట్గా ఉన్నాయి. తిన్నాను, టమాటాలు చాలా తిన్నాను ఇక్కడ, చెర్రీ టమాటాస్. ఈ టమాటాలతో ఇక్కడ కూరలో కూడా వాడారండి. ఇదిగోండి చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో, భలే బుజ్జిగా ఉన్నాయి, ఎర్రగా చిన్నవి అనమాట. కరెక్ట్గా గోళీ అంత సైజులోనే ఉన్నాయి. ఈ 4 తినేసాను నేను, చాలా బాగా అనిపించింది. ఈ కనపడే చెట్టు ఏంటనుకుంటున్నారా? గోంగూర చెట్టు అండి. చాలా పెద్ద చెట్టు అయిపోయింది, విత్తనాలు ఉంచుకున్నారు. వీళ్ళు ఆకులను కోసుకుంటారు, చెట్టు మాత్రం ఏం తీరు. ఇదిగోండి గోంగూరకి పువ్వులు బాగా వచ్చేసినాయి. ఇది ఇంకో గోంగూర చెట్టు పక్కనే. ఈ గోంగూర చెట్లతో పాటు టమాటా చెట్లు చాలా ఉన్నాయి.
టమాటాలు చూసిన ఎలా వేసేస్తున్నాను. ఫుల్గా తిన్నాను. సుమారు 1/2 కిలో నుంచి 1/2 కిలో దాకా టమాటాలు తిన్నాను టిఫిన్ చేయకుండా. ఈ కనబడే చెట్టు వచ్చేసి తోటకూర చెట్టు అండి. మీరు ఎంతమంది చూశారు తోటకూర విత్తనాలు? తోటకూర ముదిరిపోయాక విత్తనాలు ఇలా వస్తాయండి. ఇవ్వండి పచ్చిమిరపకాయల చెట్లు. ఈ పచ్చిమిరపకాయలు కూడా అన్నీ ఇక్కడి నుంచే వాడుతున్నారు వాళ్ళ వంటలోకి. ఇవన్నీ ఇంకో టమాటా తీసాను, మళ్ళీ పండింది కనపడింది. దీన్ని కూడా తినేసాను. టమాటా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది టమాటా మాత్రం. అలా ఉన్నాయి టమాటాలు. నేను టిఫిన్ చేయలేదండి, ఇంక ఇదే నా టిఫిన్ ఈ రోజుకి అక్కడ. ఇదిగోండి హౌస్ వచ్చేసి ఇలా ఉంది. ఇదిగోండి ఇక్కడ హౌస్ పక్కనే మ్యాంగో ట్రీ ఉంది చిన్నది. మామిడికాయలు కూడా ఉన్నాయి. చిన్న చెట్లు అయినా కోయలేదు, వాళ్ళ సెంటిమెంట్ ఉంటుందని. మామిడికాయలు కూడా బాగున్నాయి, పచ్చడి మామిడికాయలు అంట, జంట మామిడికాయలు అనమాట, బాగున్నాయి. ఈ పక్కనే గులాబీ చెట్లు కూడా ఉన్నాయండి. అన్ని కలర్స్ గులాబీలు వేశారు, నాటు చాలా బాగున్నాయి. ఈ ఫామ్ హౌస్లోకి పైకి వెళ్తున్నారండి. వీళ్ళు బొంగులతో కట్టారు కాబట్టి మెట్లు ఇలా సైడ్ ఐరన్ చేపించుకున్నారు. చాలా జాగ్రత్తగా ఎక్కానండి, భయం వేసింది ఎక్కడ జారిపోయిద్దానని చెప్పి. చిన్నగా పైకి ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత కూడా సూపర్గా అనిపించింది. వ్యూ మాత్రం చాలా బాగా కట్టుకున్నారు వీళ్ళు మాత్రం. ఈ ఫామ్ హౌస్లో పై భాగంలో ఇలా ఉందండి. మొత్తం 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. మొత్తం అయితే ఇలా కట్టుకున్నారు. ఈ చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం. పైనుంచి వచ్చేసి తోట వ్యూ చూడండి ఎలా ఉందో, బాగా కనిపిస్తుంది తోట అంతా. తోట మాత్రం సూపర్గా మెయింటైన్ చేస్తున్నారండి, చాలా నీట్గా, కలుపు లేకుండా, గడ్డి లేకుండా. ఇదిగోండి ఈ మధ్యలో కనపడే దగ్గర అన్ని కూరగాయల మొక్కలు ఉన్నాయి. అన్ని రకాల కూరగాయలు వేశారండి ఇక్కడ. వీళ్ళు ఇక్కడి నుంచే ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. మా ఫ్రెండ్ ఏదో చూస్తున్నాడు అక్కడ నుంచి. ఈ పొలం మొత్తం 5 ఎకరాల పైన ఉన్నట్టుందండి. ఇదిగోండి ఇది వచ్చేసి రైట్ సైడు. లోపలికి వెళ్దాం రండి. ఈ బెడ్రూమ్ లాగా కట్టుకున్నారండి ఇక్కడ పైన. బెడ్రూమ్ లాగా ఉంది. ఈ బొంగులతో మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఇదిగోండి ఆ బెడ్రూమ్ లాగా ఉంది కదా, ఆ రూమ్ అనమాట ఇదంతా. చూడండి ఎలా ఉందో. మన పూరి గుడిసె ఉన్నట్టుంది, కానీ పూరి గుడిసె కాదు, బొంగులతో కట్టుకున్నారు. ఈ రూమ్ లోపల బొంగులతోనే పెద్ద మంచం కూడా పెట్టారండి. అది కూడా చాలా బాగా అనిపించింది. నీట్నెస్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ దుమ్ము బూజు కూడా ఏం లేదు, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మంచం వచ్చేసి బొంగులతోనే కట్టారండి మొత్తం. చాలా పెద్ద సైజు మంచం. ఇదిగోండి చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పైన మ్యాట్ ఒకటి వేసుకున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది మంచం కూడా. కూర్చొని చూశాను, చాలా బాగా అనిపించింది అనమాట. వీళ్ళందరూ మనసు పెట్టి కట్టించుకున్నట్టున్నారండి. ఇలా ఇల్లంతా చాలా బాగా కట్టారు. ఎంత ఖర్చు అయిందో లాస్ట్లో చెప్తాను ఇంటికి. ఇది వచ్చేసి సెల్ఫీ వీడియో అండి. 360 డిగ్రీస్ వ్యూ అనమాట. చూసేయండి. పైనుంచి పొలం చూస్తే ఎలా ఉందో అనుకుంటున్నారా? ఇదిగోండి పైనుంచి ఇలా ఉంది. పక్కన కొబ్బరి చెట్లు, కార్ పార్కింగ్. ఇదిగోండి రైస్ వండుకోవడానికి బియ్యం నానబెట్టేశారు, అప్పుడే వంట చేసేయాలి వెళ్ళి. వాళ్ళే చేస్తున్నారు, అక్కడే వండేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. వనభోజనాలు సూపర్గా చేస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు అండి. ఒకవైపు అంతా కొబ్బరి చెట్లు వేశారు. ఈ కొబ్బరి చెట్ల పక్కన రోడ్డు, మెయిన్ రోడ్డు, దాని పక్కన మిరప తోట ఉంది. కొబ్బరి చెట్ల పక్కనే మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్ల మధ్యలో కూరగాయల మొక్కలు అనమాట. ఆ కారుకి అటు సైడ్ ఉన్నాయని కూరగాయల మొక్కలు అండి. కూరగాయల్లో ఈ వెరైటీ ఉంది, ఈ వెరైటీ లేదు అనడానికి లేదు. అన్ని వెరైటీలు కూరగాయలు వేసుకున్నారు వీళ్ళు. చాలా శ్రద్ధగా చేస్తున్నారు వర్క్ అంతా. ఇక్కడ పనివాళ్ళు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తోట మొత్తం. వాటర్ పెట్టడం కానీ, కలుపు తీయటం కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇలా పొలంలో ఇల్లు చూసిన తర్వాత మా పొలంలో కూడా ఇలా ఇల్లు కట్టుకుంటే బాగుండు అనిపించింది. ఖచ్చితంగా ట్రై చేస్తాను కట్టుకోవడానికి. ఇదిగోండి కనపడే అతనేనండి ఫామ్ హౌస్ ఓనరు. మా కోసం వంట చేస్తున్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళు బావగారు అనమాట. అదండి మనం కూడా వంట చేసేద్దాం. వీళ్ళు వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్స్ అండి. అందుకే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ భోజనం అనమాట వాళ్ళు వండింది. పర్లా మనకి ఏదైనా ఓకే. ఇది వచ్చేసి పచ్చి బీరకాయ, పచ్చి టమాటా పచ్చడి అండి. పచ్చి టమాటాలు వేశారు, నేను ఎప్పుడు చూడలేదు, కానీ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి నేను ఫ్రై చేస్తా ఉన్నాను, హెల్ప్ చేశాను పాపం అతనికి. ఇదిగోండి ఫ్రంట్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. బ్యాంబూ హౌస్ చుట్టానికి మాత్రం మామూలుగా లేదనమాట. ఒక పొయ్యి మీద వచ్చేసి రైస్ పెట్టారు, ఇంకో పొయ్యి మీద వచ్చేసి మనం తిప్పుతున్నాం పచ్చడి. ఈ పచ్చడికి మొత్తం ఏం చేశాను నేనే, వాళ్ళు చెప్పినట్టు చేశాను. నాకైతే వంట రాదు, సూపర్గా చేశాను అనమాట, మామూలుగా లేదు. వాళ్ళ మదర్ అండి, ఆంటీ ఉప్పులు కారాలు వేస్తున్నారు, జీలకర్ర వేస్తున్నారు పచ్చట్లోకి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత తీసి మొత్తం బేసిన్ నిండా వేశారు. ఇంతకీ వంట ఎంతమందికి అనుకుంటున్నారా? మేము మొత్తం మీద 15-20 మందికి లేమండి.
15-20 మందికి ఇంత పెద్ద బేషన్లు పెట్టి వంట చేస్తున్నారు, బాండీలు పెట్టి. ఇతను చాలా బాగా చేస్తారంట కర్రీస్, వాళ్ళ సిస్టర్ చెప్పారు. ఇతను వచ్చేసి ఆడిటర్ అండి, సిఏ. ఇదిగోండి వాళ్ళ ఫాదరు, ఈయన కూడా సీఏనే. ఆయన కూరగాయలకు వస్తూ ఉన్నారు, మేము వంట చేస్తూ ఉంటే పక్కనే అనమాట కూరగాయలు కూడా. ఇదిగోండి రైస్ అయిపోవచ్చింది, రైస్ చూస్తున్నారు. రైస్ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్ టేస్ట్ ఉంది రైస్. అక్కడ రైస్ మాత్రం ఇదిగోండి మొత్తం మా వాళ్ళందరూ చాలా తలా చేస్తున్నారు అనమాట వంట చేయటంలో. ఇది పచ్చడి అయిపోయింది కదా, ఈ పెద్ద గంటలు తీయటం రాకపోతే చిన్న గంట తీసుకుని తీస్తున్నారు. ఇదిగోండి మొత్తం టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు ఫ్రై చేసినవి అన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది, రైస్ మాత్రం సూపర్గా వచ్చింది. రైస్ పచ్చడి అయిపోయింది కదా, నెక్స్ట్ ఐటెంకి వచ్చేసారు వీళ్ళు. నెక్స్ట్ ఐటెం ఏంటనుకుంటున్నారా? అదేనండి సొరకాయ కూర. ఆ సొరకాయలు కూడా ఇక్కడే పండినాయి. గ్యాస్ నన్ను వెలిగించమన్నారు. నువ్వు ఆ గ్యాస్ స్టవ్ వెలిగించాలంటే మనకి దడనమాట, 102 కొట్టుకుంటుంది. అందుకే వాళ్ళు వెలిగించారు గ్యాస్ స్టవ్, మనం మాత్రం వెలిగించలేదు. నాకు చాలా భయం గ్యాస్ స్టవ్ వెలిగించారంటే. కారం వేరే ఇంకా అదే కారం ఇది పచ్చి కారం పైన వీళ్ళైతే కూరల్లో కారం వేయట్లేదండి, పచ్చిమిరకాయలను మిక్సీ ఆడిచి వేస్తున్నారు పచ్చికారం. ఏదైనా వంట చేయడం కష్టమేనండి, చాలా కష్టంగా ఉంది. ఏం చేస్తే ఏమైద్దని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి కలిపాను. బాగా కలిపా ఉన్నారు, సర్టిఫికెట్ అయితే ఇచ్చారు బాగా చేస్తున్నామని. గట్టిగా తిప్పితే హల్వా అయిపోయిద్ది, చిన్నగా తిప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అందుకే చాలా జాగ్రత్తగా కలిపాను. ముందు ఫాస్ట్గా తిప్పేశాను, అలా తిప్పకూడదని చెప్పారు. అందుకే చాలా స్లోగా తిప్పాను అనమాట. లాస్ట్కి వంట మొత్తం మన చేతుల మీద నుంచి జరిగిందండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేరు, మనం తిప్పడం వరకు ఓన్లీ. భోజనాలు అయితే చాలా సింపుల్గా జరిగిపోయినాయండి వంటలన్నీ. ఒక పచ్చడి, సొరకాయ కూర, ఒక పప్పు, పెరుగు చారు, ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయండి. ఇలా చిన్న మెనూతో మంచి భోజనం అయితే చేసాము. కార్తీక మాసంలో వనభోజనం చేయడానికి చాలా ఆనందం వేసింది. ఇదిగోండి ఇంటి లోపలికి వెళ్ళి చూసేద్దాం కింద ఎలా ఉందో. ఇందాక పైన చూపించాను కదా, ఇది కింద అండి. ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఉంది ఇది లేదంటానికి లేదు, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా కట్టించుకున్నారండి. ఎప్పుడన్నా వచ్చి 2 రోజులు అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఈ ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.